ప్రస్తుతం మనము గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాము. ఇక్కడ 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి గ్రాండ్ గా ఇనాగ్రల్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారు. అందులో భాగంగానే ఇక్కడ మనం చూసుకోవచ్చు భద్రత ఏర్పాట్లు అనేవి చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ పార్కింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా వివిఐపీస్ ఒక దగ్గర, విఐపీస్ ఒక దగ్గర, జనరల్ పాస్ ఒక దగ్గర, మీడియాకి ఒక దగ్గర అన్నిటినీ కూడా సపరేట్ గా ఏర్పాటు చేశారు. దూరంగా కూర్చున్న వారికి ఎల్సిడి స్క్రీన్స్ కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. సో అందులో భాగంగానే తెలంగాణ కల్చర్ ని రిప్రజెంట్ చేసేలాగానే లోపల అంతా కూడా డెకరేషన్స్ అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ పోలీసులతో పాటుగా ట్రాఫిక్ సిబ్బంది, అలాగే భారీగా ఆర్మీకి సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. సో వారందరూ కూడా ఇక్కడ భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. పెహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడ అంటే అసలు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందా జరగదా అనే ఒక ఉత్కంఠ అయితే చాలా మందిలో నెలకొనింది. ఎందుకంటే ఐపీఎల్ ని కూడా రద్దు చేసిన నేపథ్యంలో అసలు ఈ బ్యూటీ పేజెంట్ జరుగుతుందా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ ఉండేది. బట్ వాటన్నిటిని పటాపంచలు చేసేలాగా తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా గ్రాండ్ గా అయితే ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే సుమారుగా 120 దేశాలు ప్రతినిధులు అయితే ఇక్కడ చేరుకున్నారు. సో వారందరికీ సంబంధించిన భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రోగ్రాం అనేది 6:30 నుంచి రాత్రి 8:30 వరకు ఈ ప్రోగ్రాం జరగనుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రాం కి సంబంధించిన పాస్లు అన్నిటినీ కూడా ఏర్పాటు చేశారు, ఇచ్చేశారు. ఇప్పటికే 7,000 మంది పాస్లు అయితే బుక్ చేసుకున్నారు. వారితో పాటు ఇంకా కొన్ని పాస్లు అయితే ఇవ్వాల్సిందిగా చాలా మంది కోరుకున్నప్పటికీ కూడా భద్రతా దృష్ట్యా ఆ పాస్లు అన్నింటినీ కూడా ఆపివేశారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సీఎం కూడా ప్రసంగించనున్నారు. 8:20 సీఎం ప్రసంగం ఉంటుంది. దాని తర్వాత మిస్ వరల్డ్ కు సంబంధించిన చైర్పర్సన్ జూలియా మోర్లే ప్రసంగం కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అన్ని దేశాలని రిప్రజెంట్ చేసేలాగా వారి యొక్క ఫ్లాగ్స్ ని, వారి జాతీయ జెండాలను కూడా ఇక్కడ చూడముచ్చటగా అయితే ఇక్కడ మనకి కనిపించేలాగా పెట్టారు. సో ఇవి ఇక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ అప్డేట్స్. కెమెరామెన్ ప్రసాద్ తో దిల్లీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్.